అందరికీ నమస్తే. నేను విజయ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ విజయలక్ష్మి. ఇదైతే పప్పాయ మొక్క మన కిచెన్ వేస్ట్లోంచి వచ్చిందే అండి. నా దగ్గర ఉన్న పప్పాయ మొక్కలన్నీ కిచెన్ వేస్ట్లో వచ్చినాయి. ఇవి మందారము, నందివర్ధనము, మరి ఉసిరి, 2 మునగ మొక్కలు, మళ్ళీ జామ, ఇంకోటి ఉసిరి, ఇలా మందార మొక్కలు అయితే 3-4 తీసుకొని వచ్చాము. ఇవి అన్నీ మాత్రము మునగ మొక్కలేమో 2 తీసుకొని వచ్చాము. ఒక ఆధార్ కార్డుకి 5 మొక్కలు జిహెచ్ఎంసీలో ఫ్రీగా ఇస్తారు. వాటిని ఇలా చిన్న మొక్కలు తెచ్చి 6 నెలల్లో ఇంత గ్రోత్ వచ్చినాయి. నాకు పూజకు పూలు వస్తున్నాయి. మళ్ళీ మునగాకైతే ప్రతి వారము కోస్తూ ఉంటాను నేను. ఇదైతే బయట వేశాను. చూసారా ఎంత బాగా పెరిగిందో. నేను ఎక్కువ పెరగకుండా తలలు కట్ చేస్తూ ఉంటాను. కేవలం నేనైతే ఆకు కోసమే పెంచుతున్నాను. పప్పాయ మొక్కలన్నీ మన కిచెన్ వేస్ట్లో వచ్చినవి. ఇక మిరప మొక్కలు కూడా అంతే. మనం ఎండుమిరప విత్తనాలు వేసామంటే అవి వస్తాయన్నమాట. అప్పుడు 4 వస్తూనే ఉంటాయి. ఇది ఇంకొక మొక్క 20 లీటర్ల డబ్బాలో వేశాను. ఆకు కోసమైతే, మునగాకు కోసమైతే ఇంట్లో ఒక 20 లీటర్స్ పెయింట్ డబ్బాలో అయినా పెంచుకోవచ్చు. ఈరోజు మునగాకంతా హార్వెస్ట్ చేసేస్తాను. మళ్ళీ మన దగ్గర ఉన్న పాలకూర, మెంతికూర అన్నీ, పాలకూర, చుక్కకూర, పొన్నగంటి అన్నీ కలిపి పప్పు చేస్తానన్నమాట. ఇలా ఎవరైనా తెచ్చి పెంచుకోవచ్చు. మునగాకు చాలా మంచిది కదా. 300 కాల్షియం బాగా ఉంటుంది. 300 రకాల వ్యాధులకు పనిచేస్తుంది అంటూ ఉంటారు. నాకు కాయలు అయితే నేను పెద్దగా అంత ఎక్కువ యూజ్ చేయం కదా, ఆకే ఎక్కువ యూజ్ చేస్తానని ఆకే పెంచుకుంటున్నాను. ఇక దొండపాదు అయితే ఒక పాదు నుంచి ఇంకో వేరు తీసి ఇంకొక దాంట్లో నాటాను. అలా నాకు ఇప్పుడు 2 పాదులు అయినాయి. ఇవి ఎన్నిసార్లు అయితే ఎండిపోతూ ఉంటుంది ఈ పాదు, పందికొక్కు అది తవ్వేసి, కానీ మళ్ళీ చిగురు వస్తుంది, మళ్ళీ వస్తూనే ఉంటాయి. అస్సలు చాలా మొండి మొక్క అన్నమాట. పురుగు వచ్చినా కూడా మనము ఏ సబ్బు నీళ్ళలో చల్లాము అంటే చాలు పోతుంది. ఈసారి అయితే నాకు దొండకాయలు కూడా బాగానే వచ్చాయి. ఇంత ఈజీగా కూరగాయలు పెంచుకోవచ్చని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. మనకి అంతా మన కిచెన్ వేస్ట్ నుంచే పెంచుకుంటూ ఉంటాము. కొంచెం మట్టి ఉంటే చాలు. చూసారా ఎన్ని కాయలు వచ్చాయో. కూరకు సరిపోకపోయినా గ్రేవీ కర్రీకి అయితే బాగా సరిపోతాయి. ఇవేమో పచ్చిమిర్చి, మునగాకు అన్నమాట. ఇలా ఈరోజు హార్వెస్ట్ అయితే ఇది. ఏమున్నా లేకున్నా ప్రతి వారం ఆకుకూర అయితే మాకు కంపల్సరీ ఉంటుంది. 5-6 రోజులకు ఒకసారి అలా ఏదో పొన్నగంటి కానీ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది అన్నమాట. ఇదంతా క్లీన్ చేసి మనము పెంచుకున్నదైనా కూడా 2 సార్లు కడగాలి ఆకుకూర. ఎందుకంటే దుమ్ము ఉంటుంది, బల్లులు, తొండలు తిరుగుతుంటాయి కదా, అందుకని అన్నమాట. ఇది బాగా నీట్గా కడుక్కొని వండేసుకోవడమే. ఇలా అందరూ మొక్కలు పెంచుకోవాలి. అందరూ ఆరోగ్యంగా ఉండడానికి ట్రై చేయండి. దొండపాదు కూడా ఇంకొకటి దాంట్లో నుంచే వేరు తీసి ఇంకొక టబ్లో పెట్టానంటే నాకు 3 పాదులు అవుతాయి. ఇక్కడ నాకు కూరకు సరిపోతాయి అన్నమాట. పోమగ్రనేట్ కూడా అంతే. దానిమ్మ చెట్లు కూడా నాకు అన్నీ కిచెన్ వేస్ట్లోంచి పడిమొలిచాయి. అవి కూడా బాగానే ఉన్నాయి. మామిడి మొక్క అలాగే వచ్చింది. ఇలా అందరూ మన కిచెన్ వేస్ట్లోంచి ఎన్ని మొక్కలు వస్తే అంత పెంచుకోవడానికి ట్రై చేసినందువల్ల మనకు అన్నీ ఆదా అవుతుంది. మందులు లేని ఆకుకూరలు తినగలుగుతాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.